వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్ లోని హెడ్లైన్ చూద్దాం. ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడింది. దమ్ముంటే కేటీఆర్ కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న ఎమ్మెల్సీ బీర్లా ఎల్లయ్య. కేంద్ర కేబినెట్ లో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. 69 రూపాయల మద్దతు ధర కల్పించడంతో సిపిఐ నేత రామకృష్ణ ఆగ్రహం. విజయవాడ నిర్మల్ శిశుభవన్ లోని ఘనంగా రాజారెడ్డి శత జయంతి వేడుకలు. చిన్నారులతో కాసేపు సరదాగా గడిపిన మాజీ సీఎం జగన్ దంపతులు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధిష్టానం. ఈ పదవితో తనకు మరింత బాధ్యత పెరిగిందన్న రాజశేఖర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడింది. బీజేపీలో బీఆర్ఎస్ ను కలపాలని చూసినట్లు బయటపడిందని ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లయ్య ఆరోపించారు. లోక్సభ ఎన్నికలో బీజేపీకి 8 సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీని కారణమని, కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయడానికి 2 పార్టీలు ఏకం అయ్యాయని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు చేసినటువంటి కామెంట్ చూస్తే కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రల విషయంలో కూడా కవిత గారు స్పందించడం, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా ఏ రకంగా పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ వాళ్ళ పొత్తులు ఇవాళ కవిత గారి మాటల్లో తెలిసిపోయింది. మరి బీఆర్ఎస్ బీజేపీ విలీనం వెనుక దాగున్న నిజాలేంది, కవిత గారు ఒక్కొక్కటి బయట పెడుతుంటే కేసీఆర్ అసలు రంగు బయటపడ్డది. ముఖ్యంగా కేటీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలను వాళ్ళ గొడవలను సర్దిద్దుకెళ్ళినటువంటి కేటీఆర్ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ గొడవలనే నువ్వు చక్కదిద్దుకున్నవి తెలంగాణ ప్రజలను ఏ రకంగా ఉద్ధరిస్తావని చెప్పి గతేళ్ళ మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు గమనించే కదా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. ఇలా కవిత గారు మీ సోదరి ఓ ఇంట్లో సోదరుమని ఎదుగుతుంటేనే చూసి ఓర్వలేని కేటీఆర్ తెలంగాణ ఆడపడుచుల పట్ల ఏ రకంగా ఆయనకు ఉందో, ఏ రకంగా గౌరవిస్తాడో మరి కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా గమనిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ అహంకార ధోరణితోటి ఏదైతే నీ పార్టీని నువ్వు చక్కబెట్టుకోనోనివి, ఆడపడుచును గౌరవించనోనివి, రేపు తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని మహిళల ఓట్లు అడుగుతామని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కవిత చేసినటువంటి ఆరోపణలు అనుకోండి, పచ్చి నిజాలు అనుకోండి, ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తానికి ఇవే నిదర్శనమైన మాటలు, ఇదే నిదర్శనమైనటువంటి ఆరోపణలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికే కేసీఆర్ పూనుకుండు. కాబట్టి కేటీఆర్ గారి నిజ స్వరూపాలను వాళ్ళకు ఉన్నటువంటి స్వాగతం చేస్తున్నారు. మీ పింక్ మీడియా సోషల్ మీడియా ద్వారా మా పార్టీని బదనాం చేయాలి, మా ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ గారు ఇట్లా ట్విట్టర్ ద్వారా స్పందించడం నిజంగా విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతులకు మద్దతు ధర కేవలం 69 రూపాయలు మాత్రమే చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించి తీసుకోవడంపై ఏపీ సిపిఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పత్తులపై 15% పెంచుతున్న ధరలను భారిస్తూ రైతులు పంటలు పండిస్తుంటే ప్రభుత్వం ఇంత దారుణంగా వివరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మరోసారి పునరాలోచించి మద్దతు ధర పెంచాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడంలో మరోసారి రైతు వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత 10 ఏళ్లుగా పదే పోరాటాలు చేస్తున్నా సరే వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. రైతులందరూ కూడా అనేక పోరాటాలు చేసినా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
చివరికి నిన్న వారి నిర్ణయంలో ధాన్యం పండించే రైతుకు క్వింటాల్కి 69 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే మంత్రి గారేమో చెప్తా ఉన్నారు, స్వామినాథన్ సిఫార్సుల మేరకు మేము కనీస మద్దతు ధర ప్రకటించామని. కానీ మీరు ఇచ్చింది ఎంత? క్వింటాల్కి 69 రూపాయలు, అంటే ఒక కిలోకి 69 పైసలు పెంచుతారు. ఇవాళ రైతుకేమో ప్రతి ఏటా కూడా భారం పెరుగుతుంది. ఇవాళ ఫెర్టిలైజర్ ధరలు, కెమికల్, అదేవిధంగా పెస్టిసైడ్స్, తర్వాత ప్రతిదీ కూడా రైతుకు విత్తనాల ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. రైతుకేమో 10 to 15% ఆయన పైన అదనంగా భారం పడుతుంది. మీరు మాత్రం క్వింటాల్కి 69 రూపాయలు పెంచి దీంతోనే సర్దుకోండి అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇవాళ రైతు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరొక్కమారు దాన్ని సమీక్షించి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు గిట్టుబాటు అయ్యే పద్ధతుల్లో కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. విజయవాడలోని నిర్మల్ శిశు భవన్లో దివంగత నేత వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలతో మాట్లాడుతూ వారికి తినుబండరాలు పంపిణీ చేశారు. రాజారెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆయన చేసిన స్ఫూర్తిదాయక కార్యక్రమాలను జగన్ గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రాజశేఖర్ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా చేవేల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నేను జిల్లా అధ్యక్షుడిగా అవుతానని అనుకోలేను. రాష్ట్ర పార్టీ ఈ బాధ్యతలను అప్పగించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. తర్వాత వారి ఏ కార్యక్రమం అయినా ఒక పని చేయాలన్నారు. అది ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కసారి మీ ఫోన్లు తీసి మీ ఫోన్లలో ఏదైతే జిల్లా సమాచారం ఉంటుందో జిల్లా అధ్యక్షుడి నుంచి దానిపైన మీరు ఆ గ్రూప్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే దానిపైన ఒక పిన్ సింబల్ ఉంటుంది. ఒకసారి అందరూ దయచేసి సార్ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మెయిన్గా సమన్వయ లోపం జరుగుతుంది, ఎన్నో కార్యక్రమాలు పార్టీ రోజు ఇస్తుంది, మనకి ఊపిరి తిప్పుకునేటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి.
ఒక కార్యక్రమం ముగించేలోపు ఇంకో కార్యక్రమం వస్తుంది కాబట్టి సమన్వయలోపం ఉండకూడదంటే అందరూ ఒకసారి మీ ఫోన్లో జిల్లా సమాచారం కానీ లేదా ఎంపీ గారి ముఖ్య వ్యక్తుల నుంచి సమాచారం మీరు పిన్ నొక్కితే ఆ గ్రూప్ మీ వాట్సాప్లో పైన ఉంటుంది. ఎన్ని వాట్సాప్లు మీకు మెసేజ్లు వచ్చినా ఈ గ్రూప్ పైన కనపడుతుంది కాబట్టి మీరు కనీసం రోజుకు 2-3 సార్లు ఆ గ్రూప్ని చెక్ చేస్తే మరి సమాచార లోపం ఉండదని చెప్పేసి వారు నాకు ప్రాక్టికల్గా డిమాన్స్ట్రేట్ చేసి వారి ఆఫీస్లో నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు చెప్పిన సూచనలు ఈవినింగ్ టైం నాకు ఫోన్ చేసి చెప్పింది ఒకటే ఒక మాట అన్నారు, आप सबको मिलके जाते हैं क्या అంటే జాయింగే సార్ జరూర్ జాయింగే అని చెప్పాను. సో రాష్ట్ర పార్టీ ఏదైతే ఇచ్చిందో సబ్కో అన్నప్పుడు దాంట్లో ఏంటంటే కొంతమంది పరిగెట్టి పని చేస్తారు, కొంతమంది పరిగెత్తలేకపోవచ్చు, కొంతమంది సమయం ఇస్తారు, కొంతమంది సమయం వేయలేకపోవచ్చు, కొంతమంది ధనం ఉంటుంది, కొంతమంది అది లేకపోవచ్చు. మరి నేను ఖచ్చితంగా పనిచేస్తాను. వికారాబాద్ జిల్లాలో ఈరోజు మన చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు వారి నోటి నుంచి వచ్చింది ఏంటంటే 3 అసెంబ్లీలు మనం గెలవబోతున్నామని, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తర్వాత మన ప్రహ్లాదన్న గారు అన్నారు మొన్న కుల్కచర్ల వెళ్ళినప్పుడు ప్రతి మండలంలో కనీసం మన టార్గెట్ ఏంటంటే 10 సర్పంచులు. సో 10 సర్పంచులు ఖచ్చితంగా మనం ఈ రోజున గెలిస్తే తర్వాత మనము ఏదైతే ఈ చేవెళ్ళ వికారాబాద్ జిల్లా చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ మా గుత్తాధిపత్యం అనుకుంటున్న కుటుంబాల నుంచి మనము విడిపించి మరి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించాలనే దృఢమైన సంకల్పం ఈరోజు జిల్లా పార్టీకి ఉంది. మరి మీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇంకొక మాట చెప్పాలి, ఏదైతే నిర్మల్ జిల్లా లక్షణచంద మండలము బాణాపూర్ గ్రామంలోని ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జోప్యం చేసుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయలేదంటూ వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం బస్సాలు నిరసనగా తెలిపారు. అకాల వర్షం ధాన్యం తడిచిపోయి మొక్కలుగా వస్తున్నాయని కలెక్టర్ వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మండలి లక్ష్మణచంద్ర, నా పేరు గుట్టు శ్రీనివాస్. మేము గత 15 రోజుల క్రితం పోసినాము. 13వ డేట్ నాడు పోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాలి వాళ్ళు రాలేదు. పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ఇంతకుముందు సొసైటీకి ఇచ్చిన బాగుంటుంది, మన డాక్టర్ మహిళలకు ఇచ్చిన బాగుండేది. అక్కడ జోకిన తర్వాత 80% ఖాళీ అయిపోయింది. 20% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 80% ఉన్నది. 20% మాత్రమే జోకడం జరిగింది. లక్ష్మణచంద, కోరిగా, కంజరు, లింగంపల్లి అట్లా వేరే గ్రామాలలో జోకి మా ఊళ్ళో జోకలేదు. ఆ వర్షం 23 డేట్కు రావడం జరిగింది. అయినా కూడా లారీలు రాలేదు, జోకలేదు. తడిచినాయి అని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు. ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్తా అందరికి 41.500 గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకండి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. అయినా కూడా మరి జోక్తలేదు. ఇంకొక సుమారు 3-4 లారీల వరకు అయితాయి అన్ని అయిపోవడం జరిగింది. చివరి దశకు రావడం జరిగింది. కొనుగోలు కేంద్రం బాబాపూర్ సుమారు 600 వరకు పంపుతుంది. ఒంగోలు జిల్లా మేదరమెట్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుండి ఒంగోలు వైపు వెళ్తున్న కారు జాతీయ రహదారి వద్దనే రాగానే డివైడర్ను ఢీకొన్నది. ఈ ప్రమాద సమయంలో ఈ కారులో 4 ఉండగా ఒక మహిళ అక్కడక్కడనే మృతి చెందింది. సమాచారం అందుకున్న సిఐ మల్లికార్జునరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
నరేంద్ర అనబడిన నరేంద్ర అదే అంటున్నా దానికి 5 ఏళ్ళు కొట్టు ఇంకో నెంబర్ చెప్తాను. యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని, యోగా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే శ్రీనివాసులు సంయుక్తంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాపంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జులాజీ పార్కు నందు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర 2025 శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాపకంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తిరుపతి జిల్లాలో ఏనుగుల అలజడి సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఏ గ్రామంలోకి వెళ్ళి దాడులు చేస్తాయో అని ప్రజలు భయపడుతున్నారు. దీంతో వారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఎర్రవల్లిపల్లి మండలంలోని గజరాజులు బీభత్సం సృష్టించాయి. బోయిపల్లి వద్ద అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఎల్ప్యాంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాయపడ్డారు. సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్ను గాయపరిచాయి. ఉస్తికాయలపేట, కోటకాడపల్లి, ఎల్లమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏం పేర్లయ్యా ఇవి? బాపట్ల జిల్లా కర్లపల్లెం మండలంలోని ఉన్న ఇనాగ్రేషన్ కెనాల్ను జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరిశీలించారు. ఓకే. బాపట్ల జిల్లా కర్లపల్లెం మండలంలోని ఉన్న ఇరిగేషన్ ఓకే బాపట్ల జిల్లా కోర్లపల్లి ఓకే బాపట్ల జిల్లా కొర్లపల్లెం మండలంలోని ఓకే బాపట్ల జిల్లా కర్లెంపల్లె మండలంలోని ఉన్న ఇరిగేషన్ అన్నమ్మ పేరు ఒక్కటేసారి రకచింది.
బాపట్ల జిల్లా కర్లపల్లెం మండలంలోని ఉన్న ఈ ఇరిగేషన్ కెనాల్ను జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరిశీలించారు. ముందుగా పనులను ప్రారంభించిన ఆయన నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు ఎక్కడ ఆలస్యం వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చూసాం అదేమో మనకి మీరు అంతా బాగుందని చూపించేదానికి, అంతా బాగుందని మనం నమ్మి ఆ నుంచి వెళ్ళిపోతే వెనక్కి ఇది కనపడదు మనకు. అర్థమవుతుందా? వాస్తవంగా మన వాస్తవ పరిస్థితి ఇది, అది కాదు. అది కుటుంబాలకి ఈ రోజుది 4 బాటిల్స్ అక్కడ పెట్టారు, అలా ఉండదు. ఇది మన పరిస్థితి. ఇది మీరు నేను ఈయన ఉన్నాం. మనం ఆ బాధ్యతలో మనం ఉన్నాం. ఎవరి బాధ్యత వాళ్ళది. వైస్ సర్పంచ్ గారు వాళ్ళ బాధ్యత, సర్పంచ్ గారు వాళ్ళ పని, మీడియా వాళ్ళ పని, ఎవరెవరు ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. మనం ఈ ఉద్యోగంలో ఉన్నాం. మరి ఈ గ్రామస్తులకి దీన్ని మనం వాళ్ళ సహకారంతో వాళ్ళంతా కూడా కలుపుకొని మనం దీన్ని పరిష్కారం చేయకపోయినట్టయితే రేపు ఈ దిబ్బలు పెరిగిపోతూ పోతాయి. పరిష్కారం చేసుకునే విధానం కూడా అర్థం కాదు ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎట్లా చేయాలి అని. ఇప్పుడు దీన్ని అమ్మాను ఏంటి 4 మనుషులు పెట్టుకోండి, కూర్చొని చేయించండి. చేసిన తర్వాత అది ఏదైతే కుళ్ళిపోతుందో దాన్ని ఎరువుగా చేయండి. ఈ గాజులు, స్టీళ్లు, ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ ఏదైతే వేరు చేశారో మీరు ఎవరినైనా పిలిచి వాళ్ళకి సేల్ చేసేయండి. దాన్ని ప్లాస్టిక్ తీసుకెళ్లే వాళ్ళు ప్లాస్టిక్ తీసుకెళ్తారు, కవర్లు పట్టుకెళ్లే వాళ్ళు కవర్లు పట్టుకెళ్ళిపోతారు అని తీసుకొస్తారు. అర్థమైంది కదా? కాబట్టి దీన్ని పరిష్కారం చేయాలి. మనం అది అద్దంలాగా చూపించి వెనకాల గబ్బు పెట్టేసి మా ఊరు బాగుంది అని చూపించకూడదు. ఓకే? సో దీన్ని పరిష్కారం చేయాలి. దీంట్లో మొక్కలు వేయాలి, దీంట్లో మొత్తం కూడా విడగొట్టేయాలి. ఈ రోజు మనకు కష్టమైన విడగొట్టడం, నెక్స్ట్ వచ్చేది మనం కలిపి తీసుకోకుండా ఉంటాం, మిక్స్ చేసేయకుండా. ఎందుకు ఈరోజు బాధ అయింది కదా, మనం ఇప్పుడు ఒక టెంట్ వేయండి, ఇక్కడే వేసి ఇంటికి ఒకరిని రమ్మని చెప్పి బీట్ ఆఫ్ టామ్ వేయండి, ఇంటి నుంచి ఒక్కొక్కరు రండి దయచేసి అని చెప్పి మీరు అందరూ కలిపేసి ఇవ్వడం వల్ల మాకు తడి చెత్త, పొడి చెత్త మిక్స్ అని మీరు ప్లాస్టిక్, ఇనుములు వేరు చేసేసేయండి, అమ్మేసేయండి. 20 రోజులకు వస్తాను నేను. వచ్చేటప్పటికి నాకు ఇక్కడ మొత్తం శుభ్రం అయ్యి మొక్కలు ఉండాలి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. అభిషేక సేవలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆగండి ఆగండి ఇక్కడ బండి ఎక్కేస్తారు కదా మీటింగ్ వాట్ టైం 8:20 చెప్పండి 8:30 done after we discuss బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడింది. దమ్ముంటే కేటీఆర్ కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న ఎమ్మెల్సీ బీర్లా ఎల్లయ్య. కేంద్ర కేబినెట్ లో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. 69 రూపాయల మద్దతు ధర కల్పించడంతో సిపిఐ నేత రామకృష్ణ ఆగ్రహం. విజయవాడ నిర్మల్ శిశుభవన్లోని ఘనంగా రాజారెడ్డి శత జయంతి వేడుకలు. చిన్నారులతో కాసేపు సరదాగా గడిపిన మాజీ సీఎం జగన్ దంపతులు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధిష్టానం. ఈ పదవితో తనకు మరింత బాధ్యత పెరిగిందన్న రాజశేఖర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ తెలుగు.